హాయ్ అందరికీ, మై నేమ్ ఇస్ మేఘనా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి సంవత్సరం ఐపీఎల్లో ఎన్నో రికార్డ్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి. కానీ 2024 ఐపీఎల్లో చాలా రికార్డ్స్ ఒకేసారి బ్రేక్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆల్రెడీ గత 10 ఇయర్స్గా ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ స్కోర్ కొట్టిన ఆర్సీబీ 263 స్కోర్ని ఈసారి ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ కలిసి 4 టైమ్స్ బ్రేక్ చేశారు. అలాగే ఇంకా ఇలా చాలా రికార్డ్స్ బ్రేక్ అయినాయి. వాటిలో ఒక రికార్డ్ గురించి ఇప్పుడు చూద్దాం. T20 క్రికెట్లో పవర్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్తో బ్యాటర్స్ ఓవర్ ది టాప్ వెళ్ళడానికి ఫుల్ లైసెన్స్ ఉంటుంది. అట్లాంటి పవర్ ప్లేలో ఎన్ని ఎక్కువ రన్స్ కొడితే ఆ టీం గెలవడానికి అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఐపీఎల్ హిస్టరీలోనే పవర్ ప్లేలో మోస్ట్ రన్స్ కొట్టిన టీం ఏదో మీకు తెలుసా? ఇప్పుడు ఈ వీడియోలో ఐపీఎల్లో పవర్ ప్లేని ఫుల్గా యూస్ చేసుకొని ఎక్కువ రన్స్ కొట్టిన టాప్ 5 టీమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో వీడియోలో అన్నీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎండ్ వరకు చూసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. నెంబర్ 5 పంజాబ్ కింగ్స్. 2024లో బ్యాటర్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే 2024లో పంజాబ్ కింగ్స్ అండ్ కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ ఆడిండ్రు. మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఫస్ట్ చేసింది. కేకేఆర్ వాళ్ళు ఈడెన్ గార్డెన్స్లో పంజాబ్ కింగ్స్ బౌలర్స్కి చుక్కలు చూపెట్టిండ్రు. ఫిల్ సాల్ట్ అండ్ సునీల్ నారాయణ్ ఇద్దరు టాప్ ఆర్డర్లో దుమ్ములేపి ఇన్నింగ్స్ ఆడిండ్రు. వాళ్ళిద్దరూ ఫస్ట్ వికెట్కి 138 రన్స్ కొట్టిండ్రు, అది కూడా 10 ఓవర్స్కి. లాస్ట్లో వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ సూపర్ ఇన్నింగ్స్ ఆడడంతో కేకేఆర్ 20 ఓవర్స్కి 261 కొట్టిండ్రు. ఇక ఈ చేజ్లో పంజాబ్ కింగ్స్ గెలవాలంటే పవర్ ప్లేని బాగా యూజ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ అలాగే చేసింది పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ అండ్ బేర్స్టో ఇద్దరు కలిసి కేకేఆర్ బౌలర్స్ పైన విరుచుకుపడ్డారు. ప్రభ్ సిమ్రన్ సింగ్ అయితే బౌండరీస్తోనే డీల్ చేస్తున్నాడు. కేవలం 19 బాల్స్లో 50 కొట్టిండు. ఇంకోవైపు బేర్స్టో కూడా బాగా ఆడడంతో పవర్ ప్లే అయ్యేసరికి పంజాబ్ కింగ్స్ 93 రన్స్ కొట్టి ఒక వికెట్ లాస్ అయినరు. ఇదే ఐపీఎల్ హిస్టరీలోనే 5th హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్. ఈ మ్యాచ్లో బేర్స్టో 100 అండ్ శశాంక్ సింగ్ 28 బాల్స్లో 68 కొట్టడంతో ఇంకా 8 బాల్స్ ఉండగానే పంజాబ్ కింగ్స్ 262 కొట్టిండ్రు. ఇదే ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ చేజ్. నెంబర్ 4 చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ హిస్టరీలోనే పవర్ ప్లేలో 100 రన్స్ మార్క్ దాటిన మొట్టమొదటి టీం మన సిఎస్కేనే. 2014లో పంజాబ్ కింగ్స్తో సిఎస్కే క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడిండ్రు. ఈ మ్యాచ్లో గెలిస్తే ఫైనల్స్కి వెళ్ళొచ్చు. అట్లాంటి ఇంపార్టెంట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఫస్ట్ పట్టి 20 ఓవర్స్కి 226 రన్స్ కొట్టిండ్రు. సెహవాగ్ 122 రన్స్ కొట్టి టీంని సేవ్ చేసిండు. ఇక చేస్ చేయడం సిఎస్కేకి కష్టమైనా కానీ ఫైనల్స్కి వెళ్ళాలంటే తప్పకుండా అగ్రెసివ్గా ఆడాలి. అయితే ఫాఫ్ డు ప్లెసిస్ డకౌట్ అయినాక సురేష్ రైనా నెంబర్ 3లో వచ్చాడు. వచ్చుడితోనే పంజాబ్ కింగ్స్ బౌలర్స్కి తన స్టైల్తో వెల్కమ్ చెప్పిండు. మొత్తం అగ్రెసివ్గా బ్యాటింగ్ చేసి బౌండరీస్ కొడుతున్నాడు. సెకండ్ ఓవర్ సందీప్ శర్మని 4 4s కొట్టిండు. ఆ మ్యాచ్లో నిప్పులు కక్కుతున్న జాన్సన్ని 20 రన్స్ కొట్టిండు. అండ్ 5th ఓవర్ స్మిత్ అవుట్ అయినాక 11 రన్స్ కొట్టిండు. కానీ పర్విందర్ వేసిన లాస్ట్ పవర్ ప్లే ఓవర్లో అన్ని బాల్స్ని బౌండరీస్తో డీల్ చేస్తున్నాడు. ఆ ఓవర్లో 33 రన్స్ కొట్టిండు. ఓవరాల్గా 6 ఓవర్స్కి సిఎస్కే 2 వికెట్స్ నష్టానికి 100 రన్స్ కొట్టిండ్రు. కానీ ఆ మ్యాచ్లో రైనా బాగా ఆడినా కానీ పవర్ ప్లే తర్వాత రన్అట్ అయ్యిండు. సిఎస్కే 24 రన్స్తో ఓడిపోయారు. నెంబర్ 3 కోల్కతా నైట్ రైడర్స్. 2017లో ఆర్సీబీని చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్ మట్టి కర్పించారు. ఆర్సీబీ ఆ మ్యాచ్లో బ్యాటింగ్ ఫస్ట్ పట్టి 158 రన్స్ కొట్టిండ్రు. ఆ మ్యాచ్లో హెడ్ ఓపెనర్గా వచ్చి 75 రన్స్ కొట్టిండు. అతను తప్ప వేరే ఏ బ్యాటర్ కూడా బాగా ఆడలేదు. ఉమేష్ యాదవ్ 3 వికెట్స్ తీసిండు. ఇక కేకేఆర్ ఆ మ్యాచ్లో చేస్ చేయాల్సిన స్కోర్ తక్కువ ఉండడంతో సునీల్ నారాయణ్ అండ్ క్రిస్లిన్ ప్రెషర్ లేకుండా ఆర్సీబీ బౌలర్స్కి చుక్కలు చూపెట్టిండ్రు. కేవలం 6 ఓవర్స్లో 105 రన్స్ కొట్టిండ్రు. క్రిస్లిన్ అయితే ఆర్సీబీ బౌలర్స్ ఎవ్వరు వేసినా కానీ బౌండరీస్తో డీల్ చేసిండు. పవర్ ప్లే లాస్ట్ 3 ఓవర్స్లో 25, 26 అండ్ 20 రన్స్ ఇచ్చారు బద్రి అండ్ చాహల్. ఈ మ్యాచ్లో సునీల్ నారాయణ్ అప్పట్లో 15 బాల్స్లో ఫాస్టెస్ట్ 50 కొట్టిండు. అండ్ ఇంకోవైపు క్రిస్లిన్ 20 బాల్స్లో 49 కొట్టిండు. అండ్ ఇద్దరూ కలిసి 11 4s అండ్ 8 6s కొట్టిండ్రు. కేవలం 10 డాట్ బాల్స్ మాత్రమే ఆడిండ్రు. ఈ మ్యాచ్ కేకేఆర్ ఈజీగా విన్ అయిండ్రు. నెంబర్ 2 సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ఆర్హెచ్ 2024లో అద్భుతంగా ఆడుతున్నారు. ఓపెనర్స్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ అయితే దంచి కొడుతున్నారు. అదే ఊపులో ఎల్ఎస్జీతో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్లో హైదరాబాద్లో ఎల్ఎస్జీ వాళ్ళు టాస్ విన్ అయి బ్యాటింగ్ పట్టిండ్రు. ఎల్ఎస్జీ బ్యాటింగ్ పట్టినప్పుడు పిచ్ స్లోగా ఉందో లేదో తెలియదు కానీ కేవలం ఎల్ఎస్జీలో
పూరన్ అండ్ బదోని కలిసి 100 రన్స్ పార్ట్నర్షిప్తో 20 ఓవర్స్కి ఎల్ఎస్జీ వాళ్ళు 165 కొట్టిండ్రు. ఇక చేజింగ్లో ఎస్ఆర్హెచ్ అప్పటి వరకు కొన్ని మ్యాచెస్ తడపడ్డారు, కానీ ఈ మ్యాచ్లో అయితే దుమ్ము లేపిండ్రు. హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఎల్ఎస్జీలో ఎవ్వరు బౌలింగ్ వేసినా అన్ని బౌండరీసే కొడుతున్నారు. హెడ్ అయితే ఆ మ్యాచ్లో కేవలం 2 సింగిల్సే తీసిండు. అతను 30 బాల్స్లోనే 89 రన్స్ కొట్టిండు. దాంట్లో 8 4s అండ్ 8 6s ఉన్నాయి. అండ్ అభిషేక్ శర్మ కూడా 28 బాల్స్లో 75 కొట్టిండు. అతను కూడా 8 4s అండ్ 6 6s కొట్టిండు. ఇక ఇద్దరు కలిసి పవర్ ప్లేలో 107 రన్స్ కొట్టిండ్రు. ఇదే ఐపీఎల్లో పవర్ ప్లేలో సెకండ్ మోస్ట్ రన్స్. కేవలం 9.4 ఓవర్స్లోనే 165 స్కోర్ని చేసింది ఎస్ఆర్హెచ్. నెంబర్ 1 సన్ రైజర్స్ హైదరాబాద్. ఇంతకుముందు మాట్లాడినట్టు ఎస్ఆర్హెచ్ 2024లో వేరే గ్రహం మీద బ్యాటింగ్ చేస్తున్నట్టే ఉన్నారు. అప్పటి వరకు కేకేఆర్ కొట్టిన 105 రన్స్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ మీద బ్రేక్ చేశారు. ఎస్ఆర్హెచ్ ఇద్దరు ఓపెనర్స్ డీసీ బౌలర్స్ని ఘోరంగా కొట్టిండ్రు. ఎలా వేసినా బౌండరీస్ కొట్టడంతో 6 ఓవర్స్కి ఎస్ఆర్హెచ్ వాళ్ళు 125 రన్స్ కొట్టిండ్రు. డీసీ వేసిన ఫస్ట్ ఓవర్ ఖలీల్ అహ్మద్ని 20 రన్స్ కొట్టిండ్రు. లలిత్ యాదవ్ని 21 రన్స్ కొట్టిండ్రు. నోకియాని 22 రన్స్ కొట్టిండ్రు. అండ్ లాస్ట్ ఓవర్స్లో కుల్దీప్ అండ్ ముఖేష్ని 40 రన్స్ కొట్టడంతో కేవలం 6 ఓవర్స్లోనే 125 కొట్టి రికార్డ్ సృష్టించిండ్రు. ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ట్రావిస్ హెడ్ 26 బాల్స్లో 84 కొట్టిండు. అండ్ అభిషేక్ శర్మ 10 బాల్స్లో 40 కొట్టిండు. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వాళ్ళు 20 ఓవర్స్కి 266 రన్స్ కొట్టిండ్రు. అండ్ డీసీ వాళ్ళు 199 కొట్టి 67 రన్స్తో ఓడిపోయారు. ఎస్ఆర్హెచ్ కొట్టిన 125 రన్స్ పవర్ ప్లేలో హైయెస్ట్ స్కోర్ ఇప్పటి వరకు. ఇక ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలో కొట్టిన 125 రన్స్ని వచ్చే సీజన్లో లేక ఈ సీజన్లో ఎవరైనా బ్రేక్ చేసే వాళ్ళు ఉన్నారా లేదా అనేది కమెంట్ చేయండి. ఈ పైన మాట్లాడిన అన్ని మ్యాచెస్లో మీరు చూసిన బెస్ట్ మ్యాచ్ ఏదో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.